అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాసు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని కలువు, నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోద్ది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పాడు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ అ కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్, నేను ఎవరినో కలవటానికి ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా, అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో, అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా, ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా, అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్గా ఉన్నాను నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను, నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్, ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ.